క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 26వ ఆదివారంలో మనము ప్రవేశించి ఉన్నాము. ముందుగా మనందరము కూడా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు మనకిచ్చిన యొక్క విశ్రాంతి దినాన మనము ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాల. మరి ఈనాడు మనము యొక్క పట్టణాలను ధ్యానము చేయడానికి ముందు ఒకానొక ప్రాంతంలో ఒక యువకుడు జీవిస్తూ ఉండేటువంటి వాడు. ఎక్కువగా ఈ లోకము చూపించేటువంటి ఆశలు, ఈ లోకము ఇచ్చేటువంటి సంతోషాలు, ఆనందాలతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వాడు. ప్రతిరోజు కూడా ఈ టెక్నాలజీ పరంగా అతను ముందుకు వెళుతూ తాను తన జీవితంలో మంచిగా ఉన్నతంగా ఉండాలని ఆశపడుతూ జీవిస్తూ ఉన్నాడు. తను పని రీత్యా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా బస్టాండ్ దగ్గర ఆయన ఒక భిక్షగాడిని చూడడము గమనిస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము కూడా ఏ రోజు కూడా అతనిని పట్టించుకోలేదు ఈ యువకుడు. తన పని ఏమిటో తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. భిక్షగాడు పలుమార్లు ఇతనిని సహాయము కోరాడు, కానీ ఇతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇలాగా కొన్ని నెలలు గడిచిన కొద్దీ ఒకసారి యువకుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. ఇదిగో ఆ బస్టాండ్ దగ్గర ఎవరైతే ఆ భిక్షగాడిగా ఉన్నటువంటి వ్యక్తి మరణించాడనేటువంటి వార్త విన్నాడు. అప్పుడు ఆ వార్త విన్నప్పుడు ఇతడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ప్రతిరోజు కూడా ఆ వ్యక్తిని చూశాను బస్టాండ్ దగ్గర. నన్ను అనేక సార్లు సహాయం చేయమని అడిగాడు, నేను నిరాకరించాను. అయ్యో అని అతడు తలస్తూ మరి తన యొక్క తప్పును అతను గ్రహిస్తూ ఉన్నాడు. నేను ఏ రోజు కూడా అవసరంలో ఉన్న అతనికి సహాయం చేయలేకపోయానే అనేటువంటి ఆ బాధ అతన్ని వెంటాడుతూ ఉంది. ఆ రోజంతా కూడా అతనికి అదే ఆలోచన. అతనికి నిద్ర పట్టడం లేదు, ఏమి చేయాలో అర్థం కాలే. అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో నేను ఈ రోజు నుంచి నాకు చేతనైన సహాయము నేను తప్పకుండా చేయాల. ముఖ్యముగా ఎవరైతే నా సహాయము కోరుతూ ఉన్నారో, లేదా నేను ఎవరికైతే అవసరము అని నేను గుర్తిస్తూ ఉన్నానో వారికి సహాయం చేయాలని అప్పటి నుంచి తనకు తోచిన సహాయాన్ని ఆ యువకుడు ఇవ్వడము ప్రారంభించాడు. తన జీవితము మారిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాటి పట్టణాలు మనము గమనించినట్లయితే మొదటి పట్టణంలో ఆమోసు ప్రవక్త ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమోసు ప్రవక్తను దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఇదిగో వారు ప్రజలు పేదలుగా ఉన్నటువంటి వారిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వారు ఎప్పుడు కూడా తమ యొక్క సుఖము, సంతోషము, ఆనందము కోసము జీవిస్తున్నారే కానీ మరి తనతోటి జీవిస్తున్నటువంటి వారు, ముఖ్యంగా ఎవరైతే అవసరంలో ఉన్న వారిని ఎప్పుడు కూడా ఏనాడు కూడా గ్రహింపలేక జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారిని ఉద్దేశించి ఆమోస్ ప్రవక్త వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు మీ యొక్క జీవితంలో మీరు మార్పు చెందకపోతే మీకు వినాశనము తప్పదు. కాబట్టి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి దేవుని తరపున ఆమోసు ప్రవక్త ఆ ప్రజలను ఉద్దేశించి చెప్పడము మనము చూస్తూ ఉన్నాము. పాపం అంటే మనము అనుకుంటూ ఉంటాం, మనము ఏదైనా తప్పు చేసినప్పుడు అది పాపం అవుతూ ఉందని. కానీ ఇక్కడ పాపము అంటే యాకోబు గారు చెప్పినటువంటి విధంగా యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనంలో మనము చూసినట్లయితే, మేలైనది చేయగోరి అట్లు చేయనటువంటి వాడు పాపము చేసిన వాడగును. మేలైనది చేయకోరి అట్లు చేయనటువంటి, మేలైనది ఏదో మనకు తెలుసు, అది చేయకుండా మనము జీవించిన పాపం అవుతుంది. అంటే ఇక్కడ పాపం అంటే ఏదో తప్పు చేసినట్లు మాత్రమే కాదు, మనము చేయవలసినటువంటి పనిని చేయకుండా ఉన్నప్పుడు పాపము చేసిన వారం అవుతాం. ఇక్కడ ముఖ్యంగా ఈనాటి సువిశేషాన్ని మనం పరిశీలించినట్లయితే ధనవంతుడు, లాజరు ఇరువురు కూడా
యేసు ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు తను ఏ తప్పు చేయలేదు, తన జీవితాన్ని తాను జీవిస్తూ ఉన్నాడు. మరి అతనిలో అతి ప్రధానమైనటువంటి తప్పు పొరపాటు ఏమిటంటే తను ఇండిఫరెన్స్గా జీవిస్తూ ఉన్నాడు. ఉదాసీనత అని అంటాం మనం. ఇండిఫరెన్స్ అంటే అవసరంలో ఉన్నటువంటి వారి గురించి పట్టించుకోకుండా తన జీవితము మీదనే ఫోకస్ పెట్టి తన జీవితమే ప్రధానము, ఇతరులతో నాకు సంబంధము లేదు అనేటువంటి ఆ జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇద్దరు వ్యక్తులను యేసు ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు, ధనవంతుడు మరియు లాజరు. ధనవంతుడికి పేరుని ఇవ్వడం లేదు యేసు ప్రభు, ఎందుకంటే అతను జీవిస్తున్నటువంటి జీవితము అటువంటిది. కానీ ఇక్కడ పేదవాడిగా ఉన్నటువంటి లాజరును మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభు దృష్టిలో ఏమీ లేనటువంటి వారిని ఆయన మనలను పైకి లేవనెత్తుతాడు. అంటే ప్రభు ఎక్కువగా గుర్తుపెట్టుకునేది ఎవరిని అంటే దీన స్థితిలో పేదవారిగా మంచి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ఎప్పుడు కూడా ఆయన చేయి విడవడనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాల. ధనము ఉండడము తప్పు కాదు, కానీ ఉన్న దానితో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మన దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాము. హృదయ స్పందన అనేటువంటిది లేకపోతే మన జీవితము వ్యర్థము. ఎప్పుడు కూడా ఈ లోకము వైపు మనం ప్రయాణము సాగిస్తూ తర్వాత లోక అనంతరం ఏముంది, అవతల ఏముందనేటువంటి సత్యాన్ని మనము మర్చిపోతూ ఉన్నాము. మరి అదేవిధంగా యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, ఏ వ్యక్తి అయినా ధనవంతుడై ఉండి కూడా అవసరములో ఉన్న తన యొక్క సోదరుని చూచి తన హృదయ ద్వారమును మూసివేసి తన హృదయమున దైవ ప్రేమ ఉన్నదని ఎలా చెప్పుకోగలరు? చూడండి, ఒక చక్కనైనటువంటి వాక్యం. ఏ వ్యక్తి అయినా ధనికుడై ఉండి అవసరంలో ఉన్న వారికి సహాయము చేయకుండా ఇదిగో నాలో దేవుని యొక్క ప్రేమ ఉంది, కారుణ్యం ఉందని ఎలా చెప్పగలరు అని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మదర్ తెరెసా గారు చాలా చక్కగా చెప్తారు, ఈ లోకంలో అతి ప్రధానమైనటువంటి శత్రువు ఏమిటి అంటే మనందరికీ ప్రేమించకపోవడము, ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించకపోవడం మాత్రమే. మనం ఇతరులకు ఏమి ఇవ్వగలము అనేటువంటిది కాదు, మన చిరునవ్వు ఇతరులను మనం ప్రేమగా పలకరించడంలోనే ఆ గొప్ప ధనము, అంతకు మించినటువంటి ఆ బహుమతి మనం ఇతరులకు ఇవ్వలేము ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మనము అవసరంలో ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలా. మరి ఈ ధనవంతుడు లాజరు ఇరువురి గురించి మనము ధ్యానము చేసినట్లయితే మొట్టమొదటగా ఈ ధనవంతుణ్ణి గురించి యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. అతనికి ఈ లోకంలో అనేక రకాలైన పేరు పరపతులు అన్నీ ఉన్నాయి. అతడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించుకొని ఉండవచ్చు, అతని పేరున భూమి ధనము అనేక రకాలుగా ఏది కావాలన్నా అది సమకూర్చుకొని ఉన్నాడు. కానీ ప్రభు దృష్టిలో అతడికి పేరు లేదు, కేవలము ఒక వ్యక్తిగా మాత్రమే పరిచయముగా ఉంది. ఏమీ లేనటువంటి వ్యక్తి, నిర్భాగ్య స్థితిలో, శరీరం అంతా కూడా రణములతో బాధతో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు పేరుతో సహా గుర్తిస్తూ ఉన్నాడంటే ప్రభు యొక్క కరుణ ప్రేమ ఎటువంటిదో మనము అర్థము చేసుకోవాలా. ధనవంతుడు ఇక నాకు అన్నీ ఉన్నాయి, ఇతరులతో నాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా జీవించాడు. కానీ ప్రభు అతనికి పరలోక భాగ్యాన్ని ఇవ్వడం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు లాజరు ఇరువురు కూడా ఇహలోకములో జీవించారు. ముందుగా ఎవరు మరణించారు? ధనవంతుడు మరణించలేదు, లాజరు మరణించాడు. ఎందుకని లాజరు ముందుగా మరణించాడంటే ప్రభు ఈ లోకములో ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో వారిని తన దగ్గరికి చేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అంటే
మనం ఎప్పుడు బాధపడుతూ జీవించాలనేటువంటిది కాదు. ఈ లోకములో మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ప్రభు గమనిస్తూ ఉంటాడు. జీవిత పరీక్షల్లో వాటిని మనము నెగ్గగలమా అనేటువంటి దానిని దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి ఇదిగో ఈ లాజరు ఇహలోక జీవితంలో తను కష్టపడిన జీవితం ఇక చాలు, నా బిడ్డ నా దగ్గరికి రా, నీకు మంచి జీవితాన్ని ఇస్తాను అని దేవుడు లాజరును తన చెంతకు పిలుస్తూ ఉన్నాడు. మరి ధనవంతుడు చాలా కాలము తర్వాత మరణించాడు. ఎందుకని? ధనవంతులు లేకపోతే ఈ లోకపరమైన జీవితానికి ఎక్కువగా ఇష్టపడినటువంటి వారికి దేవుడు ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. వారు అంత తొందరగా చనిపోరు. ఎందుకంటే దేవుడు వారందరికి అవకాశం ఇస్తాడు. ఇదిగో నా బిడ్డ ఇకనైనా తన జీవితం ఏంటో తెలుసుకుంటారు, ఇకనైనా తన జీవితంలో మార్పు వస్తుందని దేవుడు ఎదురు చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు. ఒక అవకాశం తర్వాత మరి ఒక అవకాశము. మరి ఆ ఇచ్చినటువంటి అవకాశాలను ఎవరైతే సద్వినియోగము చేసుకొని మారు మనసు పొందుతారో అటువంటి వారిని దేవుడు తన చెంతకు మరలుస్తాడు. ఈ లోకంలో ఎంత జీవితం జీవించినా మరణ స్థితిలో మనలో గనక మార్పు రాకపోతే మనం ఎప్పటికీ దేవుణ్ణి చేరలేము. ఉదాహరణకు మనము చూస్తాం, యేసు ప్రభు శిలువ మీద కొట్టబడినప్పుడు తన పక్కన కొట్టబడినటువంటి దొంగ చివరి క్షణములో తన యొక్క తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడి అప్పుడు పరలోక భాగ్యాన్ని పొందుకోగలడు. అంటే దేవుడు మనకు చివరిదాకా అవకాశం ఇస్తాడు. అందులో ఏ ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నా ప్రభుని చేరుకోగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడు మరణించాడు. అతనిని మోయడానికి, అతనిని సమాధి చేయడానికి అనేక మంది ఉన్నారు. కేవలము తన దగ్గర ఉన్న ఆస్తి కోసమో లేకపోతే ధనము కోసం అతని అంత్యక్రియలు ఘనముగా చేసి ఉండవచ్చు. కానీ లాజరు మరణించినప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా అతన్ని మోయడానికి రాలేదు. కానీ ఎవరు వచ్చారు ఆయనను మోయడానికి? దేవదూతలు వచ్చారు. చూడండి, దేవదూతలు లాజరును మోసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? అబ్రాహాము ఒడిలోనికి ఆయనను చేరుస్తూ ఉన్నారు. చూడండి, ఎంత గొప్ప భాగ్యము! ఈ లోకములో ఎంత ఉన్నతంగా మనము జీవించామన్నది కదా. తర్వాత లోకములో మనం ఏ విధంగా ఉండగలము? ఈ లోకము అశాశ్వతమైనది. అశాశ్వతమైన వాటి కోసం మనం ఎంతగానో తపిస్తూ ఉన్నాము. మరి శాశ్వతమైనది, జీవితాంతము నిత్య జీవితమైనటువంటి పరలోకము చేరాలంటే మనం ఎంతవరకు దానికోసము తపిస్తూ ఉన్నామో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా. లాజరుకి గొప్ప భాగ్యము దక్కింది. దేవదూతల ఆయనను మోసుకొని వెళ్తూ ఉన్నారు. గొప్ప అదృష్టాన్ని ఆ లాజరు తీసుకున్నాడు. ఆ లాజరు యొక్క అంత్యక్రియలను వారు ఘనముగా చేసి అతనిని అబ్రాహాము ఒడిలోనికి చేరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో పొందలేనటువంటి గొప్ప పేరు, ప్రతిష్ట అతడు పరలోకములో ఉన్నతముగా స్వీకరిస్తున్నాడంటే అతడు పేదవాడిగా ఉన్నాడనేటువంటిది మాత్రమే కాదు, తన జీవితంలో ఏ రోజు కూడా దేవుణ్ణి నిందించినట్టుగా మనము చూడము. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఇదిగో నాకు ఈ జీవితాన్ని ఇచ్చావే, నాకేమీ లేదే అని దేవుని దూషించలేదు. అతడు మంచి జీవితాన్ని జీవించాడు కాబట్టి మంచి బహుమానాన్ని అతడు పొందుకోగలము. మరి ఈ ఇద్దరిని మనము చూసినట్లయితే ఎవరి వలె మనము జీవిస్తూ ఉన్నాము? మనకున్నటువంటి టాలెంట్స్ కావచ్చు, మనకున్నటువంటి ఏ రకమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ మనము చేయగలిగింది చేయలేకుండా ఉన్నామా? ధనవంతుడి వలె మన దృష్టి అంతా ఈ లోకము మీదనే ఉందా? నేను బాగుంటే సరిపోద్ది, నా జీవితము, నా కుటుంబము, నా అనేటువంటి ఆలోచనతో మనము జీవిస్తున్నామా? మన దరికి వచ్చినటువంటి వారికి ఏదైనా సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ప్రభు మన నుంచి ఆశించేది అదే. ఇదిగో నీ యొక్క జీవితంలో నీవు ఇతరులకు ప్రేమను చూపించు, ఇతరులను క్షమించు, ఇతరులు కూడా నీలాంటి వారే అని నీవు భావించు. అప్పుడు నీవు పరలోక బహుమానాన్ని, నీతి కిరీటాన్ని పొందుతావని ప్రభు పిలుపునిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
మనము ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాము, ప్రేమను ఆశిస్తాము. అటువంటి ప్రేమ, అటువంటి క్షమాపణ మనం ఇతరులకు చూపినట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు చూపించినటువంటి ఆ జీవితం వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈనాటి 2వ పట్టణంలో కూడా మనం వింటూ ఉన్నాం. పౌలు గారు మరి తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు తన యొక్క లేఖలో, ఇదిగో తిమోతి, నీవు మంచి విశ్వాసము కలిగి ధైర్యముతో నీ యొక్క జీవితములో ముందుకు సాగు. యేసు ప్రభు నిజమైన బిడ్డలుగా జీవించాలంటే మనల్ని మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని ఈ లోకపరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండి ప్రభు చూపిన మార్గములో నడిస్తే మనకు నీతి కిరీటము లభిస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనం ఉన్నటువంటి స్థితి నుంచి మరో స్థితికి మనం మారడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో ప్రతిరోజు కూడా మనము నూతనముగా కనిపించాలని మనం భావిస్తాం. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. ఈరోజు తిన్నటువంటి తిండి రేపు తినాలంటే మనకు నచ్చదు. ఈరోజు వేసుకున్న వస్త్రాలు రేపు వేసుకోం. మన జీవితంలో రోజు కూడా కొత్తదనాన్ని ఆశిస్తాం. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో కొత్తదనము, పరలోకము మన ముందు ఉంది. ఆ పరలోకము చేరాలంటే మనము ఈ లోకపరమైన విషయాలను దూరంగా ఉంచుతూ ప్రభు చూపించినటువంటి ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.